ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు, పైగా మాజీ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని జిల్లా పర్యటనకు రానివ్వకుండా పదే పదే అడ్డుకుంటున్నారు. తమ పార్టీ నేతను పరామర్శించడానికి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 సార్లు షెడ్యూల్ ప్రకటించి మరలా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంతకీ ఆ మాజీ ముఖ్యమంత్రిని జిల్లా పర్యటనకు ఎందుకు రానివ్వడం లేదు? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన 1కి 3 సార్లు వాయిదా పడటంతో ఆ పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారట. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు రకాల కేసులపై దాదాపు 60 రోజుల నుండి రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు జిల్లా నాయకులకు షెడ్యూల్ ఇచ్చారు. దీంతో ఏర్పాట్లు చేయడం, సడన్ గా ప్రోగ్రాం క్యాన్సిల్ అనే మెసేజ్ రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. తమ నాయకుడిని జిల్లా పర్యటనకు రానివ్వకుండా ఎందుకు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందో అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకులు మీడియా ముందు వాపోతున్నారు. జగన్ హెలికాప్టర్ నెల్లూరులో ల్యాండ్ అవ్వడానికి సరైన ప్రదేశం చూపించకుండా జిల్లా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 1కి 5 చోట్ల హెలికాప్టర్ దిగడానికి స్థలం చూపిస్తే అధికారులు మాత్రం అక్కడ అనుమతి ఇవ్వడం లేదట. దట్టమైన చెట్లు, మనుషులు తిరగని చోట అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడ జరగరానిదేదైనా జరిగితే ఆ నింద జగన్ మీద వేసేలా అధికారులు తీరు ఉందని ఆరోపిస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. దీనికి తోడు ఇటీవల కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఇంటిని తమ నాయకుడికి చూపించాలన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఇప్పటిదాకా అలాగే ఉంచారట. తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఏ జిల్లాకు వెళ్లినా అడ్డుకోలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బాధపడుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడి పర్యటనను పదే పదే అడ్డుకోవడం ఎక్కడా జరగలేదని, చరిత్రలోనే జరగలేదని చెబుతున్నారు వైసీపీ నేతలు.